కొంతమంది మనుషులు కొందరిని నీచంగా ఎంచుతూ ఉంటారు. వారికున్న వృత్తిని బట్టో, లేదా వారికున్న మనీని బట్టో, లేదా వారికున్న రోగాల్ని బట్టో, ఏదైనా సరే కొంతమందిని నీచంగా ఎంచుతూ ఉంటారు. వారికి జాబ్ లేని పరిస్థితిని బట్టి ఏదైనా సరే మనుషులు కొందరిని నీచంగా చూస్తారు, కొంతమందిని ఘనమైన వారిగా చూస్తారు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, పచ్చని నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నువ్వు ఒకరిని చూసి వారు ఏ పని చేయట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు, లేదా వారికి వెనక ముందు ఎవరూ లేరు, నేను వారిని ఏమన్నా ఆవిడ నన్ను ఏం చేయలేదు, ఆయన నన్ను ఏం చేయలేరు, వారికి అంత శక్తి లేదు, వారికి అంత సామర్థ్యం లేదు, వారు అంత పెద్ద గొప్ప వాళ్ళు కాదు అని నువ్వు వారిని దూషిస్తూ ఉన్నావేమో, నీ మాటలతో హింసిస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీచమైన వారిని ఘనమైన వారిని నీచంగా నేను మార్చగలను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు ఇప్పుడు అనేవాడిగా ఉన్నావేమో కానీ, అనేదానిగా ఉన్నావేమో కానీ దేవుడు అంటున్నాడు, రేపు నువ్వు అనిపించుకునేవాడిగా ఉండొచ్చు, జాగ్రత్త, బీ కాషియస్ అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అదే పైన దేవుడు అంటాడు, ఒక దేవదారు వృక్షం యొక్క పైన కొమ్మ, ఆ కొమ్మ ఎలా ఉంటుందండి? పైన ఉండేది చాలా లేతవి, చాలా సన్నగా ఉంటాయి. దేవుడు అంటున్నాడు, ఆ సన్నని కొమ్మని తీసుకొని నేను ఉన్నత స్థలంలో నాటుతాను. ఆ నాటినప్పుడు అది గొప్ప పెద్ద చెట్టు అయిపోయి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, అనేక మందికి షెల్టర్ ఇస్తుంది. నేను ఎండిపోయిన వాటిని ఫలింపజేస్తాను, ఫలించే వాటిని నేను ఎండజేస్తాను దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఈ లేత పరిస్థితిలో ఉన్నారు, చాలా వీక్ గా ఉన్నారు, చాలా యంగ్ గా ఉన్నారు, వీరు ఏమీ చేయలేరు, వీరికి సామర్థ్యం లేదు అని నువ్వు వారిని తక్కువ అంచనా వేస్తే, వారిని నువ్వు నీ ఇష్టానుసారం మాట్లాడి వారిని నువ్వు హింసిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, వారిని నేను నాటుతాను, రేపు వారే నీకు బుద్ధి చెప్పువారు అవుతారు, వారే నీకు ఆశ్రయదుర్గంగా ఉంటారు. అనేక మంది వారి దగ్గర ఆశ్రయం పొందుతారు. మరి నీవు కూడా వారి దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నీవు ఏ మాటలు పడాలో గుర్తు పెట్టుకొని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత నీచంగా చూస్తున్నావు మనిషిని, నీ లైఫ్ లో ఉన్న వారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? చాలా మంది వైఫ్ ని చాలా నీచంగా మాట్లాడతారు, చాలా వారిని కొట్టడం. నువ్వు జస్ట్ హోమ్ మేకర్వి, నువ్వు ఇంట్లో అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, పిల్లల్ని రేరింగ్కే నువ్వు ఉపయోగం అని చెప్పేసి వారిని నానా రకాలుగా హింసిస్తూ ఉంటారు. లేదా ఒక ఆఫీస్ లో ఒక తక్కువ పొజిషన్ లో ఉన్న వారిని హయ్యర్ అథారిటీస్ ఎంతో నీచంగా మాట్లాడుతూ ఉంటారు. లేదా నీ పక్కింటి వారినో ఎదురింటి వారినో నువ్వు తక్కువ చూపు చూస్తున్నావు, నువ్వు మాట్లాడిన అవసరం లేదు, నీ చూపులు నీ చేతలు చాలు దేవుడు నిన్ను కాషన్ చేయడానికి. ఎందుకంటే మాటలు ఒక్కటే కాదు, మన హృదయం కూడా దేవుడు పరిశోధించే దేవుడు కనుక నువ్వు ఇతన్ని ఎలా ట్రీట్ చేస్తున్నావు, నీ రక్త సంబంధులకు నువ్వు విలువిస్తున్నావా, లేదా బయట వారి కోసం వారిని వెలివేస్తున్నావా, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు, ఎవరిని ఎలా ట్రీట్ చేస్తున్నావు, డబ్బులు ఉన్నవారిని ఒకలా, డబ్బు లేని వారిని ఒకలా నువ్వు ట్రీట్ చేస్తున్నావా, వారికి ఫుడ్ పెట్టడానికి కూడా నీకు మనసు రావట్లేదే, దేవుడు చూడట్లేదా? నీకు ఫుడ్ ఇచ్చిన ఆయన ఫుడ్ లేని వారిని ఆయన చూడడా? రేపు వారే నీకు ఫుడ్ ఇచ్చే స్థితికి దేవుడు తీసుకురారా? ఒక్కసారి గమనించుకో. బీ కాషియస్. దేవుని దృష్టిలో నువ్వు పెట్టుకుని అందరినీ సమానంగా చూడు. వారికి డబ్బున్నా లేకపోయినా, వారికి సమాజంలో రెస్పెక్ట్ ఉన్నా లేకపోయినా, వారికి విలువ ఉన్నా లేకపోయినా, జాబ్ ఉన్నా లేకపోయినా, వారి వెనక ముందు ఎవరున్నా లేకపోయినా నువ్వు న్యాయంగా ప్రవర్తించు, న్యాయంగా వారికి రెస్పెక్ట్ ఇవ్వు. దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. వారిని నాటిన దేవుడు మిమ్మల్ని కూడా నాటగలడు కనుక బీ కాషియస్ అండ్ పీపుల్ ని మంచిగా ట్రీట్ చేయడం నేర్చుకోవాలి. ఆమేన్.